హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డీడీఎస్ మూవీ రివ్యూ. ఇంకా పెద్ద మూవీ నుంచి అయితే ఎప్పుడప్పుడు నుంచి చేస్తున్న ట్రైలర్ అయితే రిలీజ్ అయితే చేసిండ్రు. ఇప్పుడైతే ఈ ట్రైలర్ మీద అయితే నేనైతే మోస్ట్ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ అయితే పెట్టుకున్నా. ఎందుకంటే ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతి ఒక్క కాంటెంట్ చాలా అంటే చాలా బాగా అయితే కనెక్ట్ అయితే అయింది నాకైతే. సాంగ్స్ కానీ, గ్లిమ్స్ కానీ, ఆ పైలోని గ్లిమ్స్ ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా బాగా నచ్చింది. దాని కారణంగా అయితే ట్రైలర్ మీద అయితే నాకైతే మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. దాంతోపాటు అయితే ప్రతి ఒక్కరికి అయితే ఈ ట్రైలర్ మీద అయితే మంచి ఎక్స్పెక్టేషన్ అయితే ఉన్నాయి. ఇంకా ఈ ట్రైలర్ ఇప్పుడైతే ఏ రేంజ్‌లో దాన్ని సాటిస్ఫాక్షన్ చేసింది, అసలు మూవీకి ఇంకా హైప్ పెంచే రేంజ్‌లో ఉందా? ఇంగా బుకింగ్స్‌కి ఇంకా హెల్ప్ అవుద్దా? మొత్తం డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఆ వీడియోలోకి ఎళ్ళే ముందు ఒకే ఒక్క విషయం. ఎవరైనా మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ వీడియోని చూస్తుంటే, ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్‌కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అప్పుడే మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఇంగ 'పెద్ది' మూవీ ట్రైలర్ విషయానికొస్తే, నాకైతే మాత్రం ట్రైలర్ అయితే నచ్చింది. చాలా బానే అనిపించింది. కాకపోతే నేను పెట్టుకున్న ఎక్స్‌పెక్టేషన్స్ రేంజ్‌లో అయితే ఇదైతే లేదని అయితే చెప్తా. ఎందుకంటే ఇది నేనైతే చాలా అంటే చాలా ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నా ట్రైలర్ మీద. అంటే స్టోరీ గాని ఇయన్నీ చాలా బాగా చూపిస్తారు. ఇంగా పైల్వాన్ గ్లిమ్స్ గాని, అంటే ఆ బాడీ కటౌట్ ఇయన్నీ అయితే చాలా బాగా చూపిస్తారని అయితే చాలా అనుకున్నా. కాకపోతే అయితే మొత్తం స్టోరీ మీదనైతే కాన్సెప్ట్ అయితే చేసిండ్రు. అంటే ఎక్కువగా అయితే దీన్నైతే ప్రెజెంట్ చేయలా. అంతకుముందు ఒకసారి లీక్ కూడా అయితే వచ్చింది. ఎందుకంటే 'పెద్ది' ట్రైలరు హైప్‌కి మరీ ఎక్కించే కాకుండా నార్మల్‌గానే కట్ చేస్తారమని. సో, అలాగైతే కట్ చేసిండ్రు ట్రైలర్‌నైతే. నాకైతే మాత్రం బీభత్సంగా అయితే నచ్చలేదు. చాలా బానే అనిపించింది అంతే. అయితే మూవీలో అయితే 'రామ్ చరణ్' గారికి ఎలివేషన్స్ అయితే బానే ఉన్నాయి. అంటే ఒక ప్లేయరే ఒక గేమే అయితే కాదు. అంటే గేమ్ చేంజర్స్‌లో ఇప్పుడు చాలా చాలా అంటే చాలా జాబులు చేసినట్టు దీంట్లో అయితే క్రికెట్, కుస్తీ అలాగే కబడ్డీ ఇంగా రన్నింగ్ కూడా అయితే చేస్తుండు. అలాగా మల్టిపుల్ గేమ్స్ అయితే ఆడుతుండు మూవీలో అయితే. కాబట్టి దాని కారణంగా అయితే మాత్రం ఎలివేషన్స్ అయితే కొద్దిగా బానే ఉండేటట్టున్నాయి. ఎమోషన్స్ కూడా అయితే మాత్రం చాలా బాగా అయితే చూపిస్తుండ్రు. 'బుచ్చిబాబు' గారన్నట్టు ఈ మూవీలో ఎమోషన్స్ కూడా చాలా బాగుంటదన్నట్టే జెప్పిండు గదా! నాకు ఈ ట్రైలర్ చూసినప్పుడైతే అదే అనిపించింది. ఎమోషన్ అయితే మూవీలో అయితే చాలానే ఉండబోతుందనైతే అర్థమైంది. ఎందుకంటే 'పెద్దిలో' ఎలివేషన్ యాంగిల్ కన్నా ఎమోషనల్ యాంగిలే ఎక్కువైతే ఈ ట్రైలర్‌లో అయితే చూపించిండ్రు. దాని కారణంగా అయితే మూవీలో ఎక్కువగా ఎలివేషన్స్ కన్నా ఎమోషన్స్ ఎక్కువగా అయితే బాగా కనెక్ట్ అయ్యేటట్టు అయితే ఉన్నా. దీన్ని గాని సరిగ్గా ప్రెజెంట్ చేసి ఆడియన్స్‌కి సరిగ్గా గాని కనెక్ట్ చేస్తే ఈ ఎమోషన్స్‌ని రంగస్థలం రేంజ్‌లో అయితే కనెక్ట్ అయితే అవ్వచ్చు. క్యారెక్టర్ వైస్‌గా అయితే మాత్రం 'మున్నాబాయ్' గారి క్యారెక్టర్ అయితే నాకెందుకో అంత అయితే అనిపియలా. ఎందుకంటే వాయిస్ 'మున్నాబాయికి' మామూలు 'మిర్జాపూర్‌లో' ఇచ్చిన వాయిసే గాని ఇచ్చుంటే ర్యాంప్ ఉండేది. ఆ వాయిస్ లాగైతే అనిపియలా. గౌడ్ అదే 'శివరాజ్ కుమార్' గారి క్యారెక్టర్ అయితే మాత్రం ఏదో బెట్టిగానే ఉండేటట్టు అయితే అర్థమైంది. ఎందుకంటే విలన్‌గానే అర్థమైంది అదైతే. 'శివరాజ్ కుమార్' గారి క్యారెక్టర్ అయితే గట్టిగానే ఉండబోతుందని అర్థమైంది. ఇంక 'జాన్వీ కపూర్' గారి క్యారెక్టర్ ఏంటో అంతైతే అనిపియలా. అంటే పెద్దగా ఇంపార్టెన్స్ క్యారెక్టర్ ఏమి గాదు అన్నట్టయితే అనిపించింది. మరి మూవీలో ఏ రేంజ్‌లో చూపిస్తారో ఆల్మోస్ట్ 'దేవరా'లో ఉన్నంత ప్రెజెంటే ఉండేటట్టుంది ఈ మూవీలో గూడా. పెద్దగా అయితే ఏ ఇంపార్టెంట్ అయితే ఏమి ఉండేటట్లేదు 'జాన్వీ కపూర్' గారికైతే. ఇంక 'రామ్ చరణ్' గారైతే మాత్రం ఎటు చూసుకున్నా గాని డైలాగ్స్ పరంగా, స్లాంగ్ పరంగా ఎలా చూసుకున్నా మాత్రం అయితే శ్రీకాకుళం స్లాంగ్ ఈయనైతే మాత్రం పర్ఫెక్ట్‌గా అయితే సెట్ అయింది. ఇంగ ఆ బాడీ అయితే మాత్రం మెంటల్ మాస్ అనైతే చెప్పొచ్చు. ఇంగ ఓవరాల్‌గా 'పెద్ది' మూవీ ట్రైలర్ అయితే నాకైతే నచ్చింది. కాపోతే అనుకున్న రేంజ్‌లో అయితే అదే నేను పెట్టుకున్న ఎక్స్‌పెక్టేషన్‌కి అయితే రీచ్ అయితే కాలా. ఇంగ ఈ మూవీ ట్రైలర్ మీరు గాని చూసుంటే ఈ ట్రైలర్ మీకు ఎలా అనిపించిందయితే కిందైతే కామెంట్ అయితే చేయండి. అలాగే ఇంగ 'పెద్ది' డే 1 ఎంత కలెక్ట్ చేస్తా అనుకుంటారో కూడా అయితే కిందైతే కామెంట్ అయితే చేయండి. ఇంగ ఈ వీడియో గాని మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకైతే లైక్ అయితే చేయండి. అలాగే ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. ఇంగ మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. అప్పుడే మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.